నమస్కారం. కన్యా రాశిలో జన్మించిన జాతకులకు ఇది అత్యంత కీలకమైన సమయం. ఏప్రిల్ 12, 13, 14, 15 ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ 96 గంటల కాలంలో గ్రహాల స్థితిగతులు మీ రాశిచక్రం పైన విపరీతమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 ప్రాంతాలకు నమస్కారం అండి. మనకు జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలు అయితే ఉంటాయి. అయితే మనకు నిత్య జీవితంలో గ్రహాలు అనుకూలించి కొన్ని రకాల దోషాలను తొలగించుకుంటే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనికి తిరుగు లేకుండా అద్భుతమైన విజయాలను సాధిస్తాము. అలానే అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామ రాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగం నివారణ చేయబడును. అంతేకాకుండా ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం మాత్రం తప్పకుండా చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలను తొలగించుకోండి. పొరపాటును కూడా వెళ్ళకండి. అలా వెళ్తే ఏం జరుగుతుంది? మీ జాతకంలో మారబోతున్న ఆ దోషం ఏంటి? సమయం చాలా తక్కువగా ఉందండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే వీడియోని పూర్తిగా చూడండి. ఒక్క సెకను కూడా స్కిప్ చేసినా మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. ఈ వీడియో చూడడానికి మేము చాలా జెన్యున్ గా కష్టపడుతున్నాం. మా కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని మాకు అందించండి. అలాగే మీకు తెలిసిన కన్యా రాశి వారికి వీడియోని షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయడంతో పాటుగా మీ ఇష్టదైవం యొక్క పేరు రాసి వారి యొక్క ఆశీస్సులను పూర్తి స్థాయిలో పొందండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఈ సమయంలో అసలు కన్యా రాశిలో జన్మించిన జాతకుల జీవితంలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి అసలు ఏం జరగబోతుంది అనేది గనక ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఈ కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. కానీ ఏప్రిల్ మధ్యవారంలో రాహుకేతుల ప్రభావం మరియు కుజ గ్రహం యొక్క తీక్షణమైన చూపు మీ రాశి పైన ఎక్కువగా పడుతుంది. దీనివల్ల ఏంటంటే మీ నిర్ణయ సామర్థ్యం, అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ యొక్క ఆ సామర్థ్యం తగ్గుతుంది. తెలియనటువంటి ఆందోళన, తడబాటు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ఈ 4 రోజులు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాగ్రత్తే, మీరు తీసుకునే జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. మరి ఈ సమయంలో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది కొన్ని ప్రదేశాలకు రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మీ చుట్టూ ఏదైతే ఆవరించి ఉందో ఈ నెగిటివ్ ఎనర్జీ కొన్ని ప్రదేశాల్లో డబుల్ అయ్యే అవకాశం ఉంది. మరింతకు ఆ ప్రదేశాలు గనక మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి తెలుస్తుంది. మరి ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుని మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో దాని ముందే మీరు అరికట్టిన వారవుతారు. కాబట్టి ఇక నుంచి ఈ యొక్క 4 రోజుల్లో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటేనండి గ్రహాలు కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్ చేయడం లేదు. నెగిటివ్ ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది. మరి ఇవన్నీ కలుపుకుని చూసుకున్నట్లయితే పండితులు చెప్తున్న దాని ప్రకారం మీకు గ్రహాల యొక్క కదలికలు కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నాయి. కాబట్టి మీ చుట్టూ నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ కొన్ని ప్రదేశాల్లో డబుల్ అవుతుంది. మరి ఆ ప్రదేశాలేవో ఇప్పుడు చూద్దాం. చూసి తెలుసుకోవడం మాత్రమే కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు తెలుసుకుని కూడా వ్యర్థమే అవుతుంది. మరి ఆ యొక్క మీరు వెళ్ళకూడని ప్రదేశాలేంటో ముందుగా చూసి తెలుసుకుందాం. మొదటిది నిర్మానుష్య ప్రాంతాలు, అలాగే చాలా కాలంగా ఎవరు ఉండని పాత ఇళ్లకు ఈ 4 రోజులు వెళ్ళకండి. అంటే ఏంటి? మీరు వెళ్ళకూడని మొదటి ప్రదేశాలు ఏంటి? నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన ఇళ్ళు. ఈ యొక్క 4 రోజులు కూడా అసలు ఈ ప్రాంతాలకు వెళ్ళకండి. ఏప్రిల్ 12, 13, 14, 15 ఈ 4 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, కన్యా రాశిలో ఎవరైతే పుట్టారో ఆ వ్యక్తులు ప్రస్తుతం ఉన్న గ్రహ దోషం వల్ల మీ చుట్టూ ఉన్న ఆరా, అంటే ఈ యొక్క సమయంలో మీకు ఆరా అనేది బలహీనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని త్వరగా చాలా ఈజీగా అట్రాక్ట్ చేసే ఆవహించే అవకాశం
ఈ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునండి. మిమ్మల్ని త్వరగా ఆవహించే అవకాశం ఎక్కువగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇలాంటి సమయంలో నెగెటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా త్వరగా చాలా అంటే చాలా ఈజీగా ఆవహించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరి ప్రయాణాలు అస్సలొద్దు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరొక్కరే ఎప్పుడు కూడా ప్రయాణాలు చేయొద్దు. ఎందుకంటే నెగటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడేంటంటే మీరు సింగిల్‌గా ఎప్పుడైతే ఉంటారో ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీ అప్పుడే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అప్పుడే మిమ్మల్ని ఆవహించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చీకటిగా ఉన్న ప్రదేశాల్లో కానివ్వండి, అంటే చీకటిగా ఉన్న దారి లేదా ఈ పాత ఇళ్ళు ఇలాంటి ప్రదేశాల్లో నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన ఇళ్ళు, చాలా కాలంగా ఎవరు యూజ్ చేయకుండా అలాగే పాత పడిపోయిన ఇళ్ళు ఎక్కడైతే ఉంటాయో అటువ అటువంటి ప్రదేశాలకు మీరు అస్సలు రాత్రి వేళల్లో అసలు వెళ్ళొద్దండి. రాత్రి సమయంలో ప్రయాణాలు కూడా చేయొద్దు. ఇవి మీకు సేఫ్టీ కాదు. ఇక మీరు వెళ్ళకూడని రెండో ప్రదేశం వచ్చేసి ఈ ఏప్రిల్ 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య మీరు వెళ్ళకూడని ప్రదేశాలేంటి? కోర్టు వ్యవహారాలకు వెళ్ళకూడదు. కోర్టులు లేదా వివాదాలు జరిగే చోటు. ఈ ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో లేదా బయట ఎక్కడైనా గొడవలు జరుగుతున్నట్లయితే అక్కడికి వెళ్లి పంచాయతీ చేయకండి. ఈ సమయంలో మీ వాక్చాతుర్యం తగ్గుతుంది. ఆ పవర్ అనేది ఉండదు. మీరు మంచి చెప్పబోతే అది చెడుగా మారుతుంది. ఎదుటి వారికి అర్థం కాక మిమ్మల్ని చెడుగా భావిస్తూ ఉంటారు. అనవసరమైన పోలీస్ కేసులు లేదా శత్రుత్వం వచ్చే ప్రమాదం ఉంది. ఈ యొక్క సమయంలో మీ మౌనమే మీకు రక్ష. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. కన్యా రాశివారు ఈ సమయంలో మీరు కోర్టు సంబంధించిన ఆ కోర్టు ఆవరణ చుట్టుప్రక్కల కూడా ఉండొద్దు. గొడవలు పడుతున్న మనుషులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేసెస్ కూడా వెళ్ళొద్దు. అలాగే మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నా మీరు పక్కకు వెళ్ళిపోవాలి తప్ప మీరు మధ్యలోకి వెళ్లారంటే ఈ సమయంలో వాళ్ళు కొట్టుకోవడం కాదు కదా! మీ పైన ఆ ప్రభావం ఉంటుంది. అంటే వారు బానే ఉంటారండి. వారికి ఎదుటి వారికి తగిలే దెబ్బ మీ పైన పడుతుంది. కాబట్టి వారు కొట్టుకునే ఇద్దరు వ్యక్తులు బానే ఉంటారు. మీరు మధ్యలో వెళ్ళినందుకు మీకు నెగెటివ్ ఎనర్జీ ఆవరించి ఉండటం కారణంగా మీ ఆరా అనేది దెబ్బతినడం కారణంగా ఖచ్చితంగా మీ పైన ఈ సమయంలో దెబ్బలు అంటే వారు కొట్టుకున్న ఆ దెబ్బలు ఏవైతే ఉంటాయో ఆ గొడవలు జరిగే సమయంలో మీరు వారి చేతుల్లో దెబ్బలు, తన్నులు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు కొట్టుకోబోతుండి మీరు అడ్డం వెళ్లారనుకోండి, వారిని కొట్టబోయే దెబ్బ మీ పైన పడుతుంది. అదే మేము చెప్పదలుచుకుంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి చెప్పబోతుంటారు, మంచి చేయబోతూ ఉంటారు. కానది మీకు రివర్స్ కొడుతుంది. అలాగే అనవసరమైనటువంటి పోలీస్ కేసులు ఎవరైతే ఇంకెవరైనా కేసులు పెట్టుకోవడం ఇలా జరుగుతున్న సమయంలో కానివ్వండి, మీరు ఎవరైనా శత్రువులు అంటే మీకు ఆపోజిట్‌లో ఎవరైతే శత్రువులు ఉంటారో వారు మిమ్మల్ని ఏదో రకంగా ఇరికించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో కూడా మీకు శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పోలీస్ కేసులు, శత్రుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండటమే బెటర్ అండి. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క సమయంలో మీరు వెళ్ళకూడని మూడవ ప్రదేశం ఏంటో ఇప్పుడు చూసి జాగ్రత్త పడదాం. మరి ఇక మీరు వెళ్ళకుండా ఇంకో మూడో ప్రదేశం వచ్చేసి అత్యంత వేగంగా నీరు ప్రవహించే చోటు. అంటే నదులు, సముద్రాలు ఇటువంటి ప్లేసెస్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ప్రవాహ నీరు ఉన్న చోట మీరు జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు ఈ 4 రోజులు అంటే ఏప్రిల్ 12, 13, 14, 15 ఈ 4 రోజులు ఈతకు వెళ్ళడం, సముద్రపు ఒడ్డున సేద తీరడం, లోతుల్లోకి వెళ్ళడం ఇటువంటివి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టవచ్చు. జలగండం మీకు బాగా సూచిస్తుంది ఈ సమయంలో. ఈ 4 రోజుల్లో మీకు జలగండం పొంచి ఉందని పండితులు క్లియర్ కట్‌గా చెప్తున్నారు. కాబట్టి విహారయాత్రల పేర్లతో సెలవుల్లో నదుల దగ్గరకు వెళ్ళే ప్లాన్స్ ఉంటే వాయిదా వేసుకోండి. గ్రహాలు మీకు అనుకూలించే వరకు కూడా ప్రకృతికి దూరంగా సురక్షితంగా ఉండటమే మేలు అని పండితులు మీకు హెచ్చరిస్తున్నారు, సూచనలు చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో మీకున్న ఈ యొక్క ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే మీరు చేసిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను మీకు చెప్పేదేంటి, భయపడకండి కన్యా రాశి వారు. దోషం ఉన్నప్పుడు దానికి పరిహారం కూడా ఉంటుంది కదా! మరి ఈ 4 రోజులు మీరు ఉదయాన్నే గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే స్నానం చేసి సంకట నాశన గణపతి స్తోత్రం పఠించండి. అలాగే ఆకుపచ్చని రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నాలు చేయండి. ఇక పేదలకు పెసరపప్పు లేదా ఏదైనా ఆకుపచ్చని వస్తువును దానాలు చేయండి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న గ్రహ పీడ, నెగిటివిటీ తగ్గుతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. సో చూసారు కదా, ఈ సమాచారం కేవలం మిమ్మల్ని హెచ్చరించడానికి మాత్రమేనండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఆ యొక్క ఏదైతే ఆపదొస్తుందో అటువంటి ఏ ఆపదైనా సరే తప్పుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్‌ని మాకు అందించండి. మీకు తెలిసిన కన్యా రాశి వారికి వీడియోని షేర్ చేసి వారికి కూడా సహాయం చేయండి.
మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయడంతో పాటుగా మీ ఇష్టదైవం యొక్క పేరు రాసి ఆ యొక్క దైవ ఆశీస్సులను పూర్తి స్థాయిలో పొందండి. ఇక మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం